బెంగాలు ఎంత ఆటవిక రాజ్యంగా ఉందో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలిసింది. న్యాయమూర్తులకి తెలిసింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓట్లు ఎస్ఐఆర్ కిందన కిందన తీస్తే లేదు లేదు వాళ్ళందరూ బతికే ఉన్నారు, వాళ్ళందరూ భారతీయులే, వాళ్ళందరూ బంగ్లాదేశీయులు కాదు, ఇట్లాంటి దొంగ కబుర్లు చెప్పింది మమతా బెనర్జీ. దేశం అంతా రెచ్చిపోయింది. తనే స్వయంగా వెళ్ళి పార్లమెంట్ అదే సుప్రీంకోర్టులో ఇది కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించింది. సీన్ కట్ చేస్తే ఏం చేసింది సుప్రీంకోర్టు కూడా భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి పనిని చేసింది. అక్కడ మీద విచారణని స్వయంగా న్యాయమూర్తులే చేస్తారని చెప్పింది. న్యాయమూర్తులు పెట్టింది, అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్లు, లోకల్గా ఉండేటువంటి మ్యాజిస్ట్రేట్లు అందరితో కమిటీలు వేసింది. అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక ఇదేసింది, వాళ్ళ ద్వారా ఎంక్వైరీలు చేస్తున్నారు. చాలామంది పోయినాయి, 40 లక్షల మంది దాకా వీళ్ళు టైంలో కూడా. ఇప్పుడు ఒక ఊర్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ అడుగుతుంటారు కదా, ఇప్పుడు నువ్వు ఎవరు ఓట్లకు అప్లికేషన్ పెట్టుకుని నేను ఉన్నాను బతికే ఉన్నానని చెప్పినావు, రమ్మనమని చెప్పి మాట్లాడుతుంటారు కదా, నువ్వు రాసేసుకో అని చెప్తున్నారట. నేను బతికున్నానని రాసేసుకో, నేను ఈ ఊరే అని రాసుకో అని చెప్తున్నారు. అట్టెట్టవా నువ్వు బంగ్లాదేశ్ లాగా ఉన్నావు కదా, ఏది నీ ఐడెంటిటీ కార్డు ఏదేదంటే హ్యాట్ అని చెప్పేసి మొత్తం 10 మంది 100 మంది 1000 మంది పోగైపోయేసి న్యాయమూర్తుల్ని కిడ్నాప్ చేసి పడేశారు. జ్యుడిషియరీ వాళ్ళని కిడ్నాప్ చేసి పడేశారు 7గురిని. చివరికి వాళ్ళు హైకోర్టు వాళ్ళు సుప్రీంకోర్టుకి చెప్తే చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. దానికి మమతా బెనర్జీ అబ్బెబ్బే నాకేం సంబంధం లేదు వాటితో అని చెప్తోంది. చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏంటి ఆటవిక పరిస్థితి, అక్కడ జరుగుతున్నది అదే. కొద్దిగా తేడా వస్తే కనుక బెంగాల్ని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలిపేస్తుంది ఆవిడ. బంగ్లాదేశ్ ఇదంతా కలిపి తీసుకెళ్లి పాకిస్తాన్లో కలిపేస్తారు. ఇలాంటి రాక్షస కాండకి ఎంతవరకు న్యాయస్థానాలు, ఆవిడ ఒక మహిళ, ఆవిడ ఒక నాయకురాలు అన్నటువంటి పేరుతో ఒక రాక్షసికి, ఈ దేశ ద్రోహికి అండగా నిలబడ్డందుకు ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యం పేరుతో ఇప్పుడు న్యాయ వ్యవస్థకు నొప్పి తెలిసి వచ్చింది.